ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3లో ఫ్రాగ్మెంటరీ యాక్టివిటీస్ అండ్ టోటల్ యాక్షన్. అది ఫ్రాగ్మెంటరీ యాక్టివిటీస్ అండ్ టోటల్ యాక్షన్. వసంతలత, నువ్వు చెప్తావా? వసంత గారు కానీ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మార్చి 9, 2026. ఈరోజు సత్సంగంలో లక్ష్మి గారు మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 నుండి ఫ్రాగ్మెంటరీ ఏంటమ్మా? ఫ్రాగ్మెంటరీ యాక్టివిటీస్ అండ్ టోటల్ యాక్షన్. ఫ్రాగ్మెంటరీ యాక్టివిటీస్ అండ్ టోటల్ యాక్షన్ అనే టాపిక్ మీద మనకి చదువుతూ వివరిస్తారు. ఓకే. పిన్ను రావడం లేట్ అయింది. ఓకే, దీని అర్థం ఏంటంటే ఫ్రాగ్మెంట్ అంటే ముక్కలుగా ఉన్న పనులు సంపూర్ణమైన యాక్షన్. ఈ రెండు కాకులు ఫైట్ చేసుకుంటున్నాయి. అవేమో రెక్కలు వాడించుకుంటూ గ్రౌండ్ మీదకి వచ్చి వాటి యొక్క రెక్కలను లాక్ చేసి వాటి యొక్క బ్లాక్ గా నల్లగా ఉన్నటువంటి ఆ ముక్కుతోటి ఒకరినొకరు పొడుచుకుంటున్నాయి. ఒకళ్ళిద్దరు వాళ్ళ స్నేహితులు వాళ్ళనేమో అరుస్తున్నాయి. ఒక దగ్గర నుంచి ఉన్న చెట్టు నుంచి సడన్ గా మొత్తం అదంతా కూడా కాకులతో నిండిపోయింది. భయంకరమైన సౌండ్, లైట్ అన్నది రాకుండా చేస్తున్నాయి. అక్కడ డజన్స్ ఉన్నాయి. వాటి యొక్క ఆతురతతో కోపంతో ఉన్న ఈ పిలుపులే కాకుండా ఎన్నున్నా సరే ఆ రెండు కాకులు ఫైటింగ్ వెళ్తూనే ఇంకా కొనసాగుతుంది. ఒక అరుపు కూడా దాన్ని ఆపలేదు. అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టాక ఆ కాకులన్నీ బయటకు వెళ్ళిపోయాయి. ఆ ఫైట్ చేసుకున్న కాకులు కూడా అవి ఇంతసేపు కంటిన్యూ చేసినాయి ఆ సరౌండింగ్, ఆ చుట్టుపక్కల ఉన్న ట్రీస్ బ్రాంచెస్ మీద. ఇప్పుడు అదంతా అయిపోయింది. ఒక నల్లటి ఆవు అది ఒక రాటకి కట్టబడి ఉంది. అది లైట్ వచ్చేది ఆ ఫైట్ జరుగుతున్న దిశగా చూస్తోంది. చూసి దాని మానాన్ని అది మేస్తోంది. అది ఒక చిన్న జంతువు. అవేమోని ఆవులు వెళ్తూ ఉంటే అవి చాలా స్నేహపూర్వకంగా పెద్దగా ఉన్న కళ్ళతో ఉంటాయిట. ఒక ఊరేగింపు ఆ రోడ్డు మించి వచ్చింది. అది చనిపోయిన శవం యొక్క ఊరేగింపు. హాఫ్ ఏ డజన్ పీపుల్ అక్కడ ఉన్నారన్నమాట. దానిలోంచి వెళ్తున్నారు. అందులో కాఫీని కనబడుతోంది. ఎన్నో సిల్వర్ అంటే వెండి ఫిట్టింగ్స్ తోటి పాలిష్డ్గా ఉంది. ఆ శ్మశానానికి దగ్గరగా వచ్చేసరికల్లా అక్కడున్న ప్రజలు వాళ్ళ బళ్ళలోంచి, కార్లలోంచి దిగారు. నెమ్మదిగా ఆ సమాధి చేసే దగ్గరికి దాన్ని తీసుకెళ్లారు. అదేమో మొదటే తవ్వేసి ఉంచారు ఆ పొద్దున్నే. దాని చుట్టూరా 2 సార్లు వాళ్ళు తిరిగారు. నెమ్మదిగా ఆ కాఫీని
2 సాలిడ్ ప్లాంక్స్ మీద పెట్టారు. అక్కడ అది అందులోంచి అక్కడ ఓపెన్ గా ఉన్న గోతులోకి వెళ్ళేటట్టు అందరూ నీళ్ళే ఉంచేశారు. అక్కడ ఉన్న ప్రీస్ట్ ఏమో తన ఆశీర్వచనం ఇస్తున్నాడు. నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి ఆ కాఫీని దాని ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ లో పెట్టేశారు. చాలాసేపు ఏమి సైలెంట్ గా ఉంది. అందరూ కూడా అక్కడ ఉన్న మట్టిని వాళ్ళ చేతులతో వేశారు. ఆ తవ్వే వాళ్ళు వాళ్ళ లాయన్ క్లోస్ లో అంటే వాళ్ళు బిగేన్ షోవరింగ్ ఇట్ ఇంటూ ద గ్రేవ్. అప్పుడు ఆ మట్టి అంతటిని అందులో వేస్తున్నారు. నెమ్మదిగా అది నిండిపోయింది. అప్పుడు తెల్లటి పువ్వుల యొక్క అంటే అందరూ వేయడం వల్ల అక్కడ తెల్లటి పువ్వులు ఏమంటారు దాన్ని అంటే ఒక కుప్పలాగా ఉన్నాయి. అవేమోని నెమ్మదిగా ఆ హాట్ సన్ కి వాడిపోతున్నాయి. అప్పుడు నెమ్మదిగా అక్కడ ఉన్న ప్రజలు గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ మధ్యనే వానలు బాగా కురుస్తున్నాయి. ఆ సిమెట్రీలో అంటే ఎక్కడైతే పాతి పెట్టిన సవాలు సిమెట్రీ అంటారు శ్మశానం, అక్కడ గడ్డి మొలుస్తున్నది. అది చాలా ఆకుపచ్చగా మెరుస్తుంది. దాని చుట్టూరా పాము వృక్షాలు, అరటి చెట్లు ఉన్నాయి. అలాగే మంచి పువ్వులు ఇస్తున్నటువంటి బుషెస్. చూడ్డానికి చాలా ప్లెజెంట్ గా ఉంది ఆ స్థలం. పిల్లలు ఆ గడ్డి మీద ఆడుకోవడానికి, ఆ చెట్ల కింద ఉన్న గడ్డి మీద ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. అక్కడ ఏ రకమైనటువంటి గ్రేవ్స్ లేవు. పొద్దున్నే సూర్యుడు రాకముందే అక్కడ ఎంతో ఎక్కువగా పొగమంచు ఆ గడ్డి మీద పడింది. పొడుగ్గా ఉన్న పాము వృక్షాలు అక్కడ ఆకాశానికి కనబడేటట్టుగా నిలబడి ఉన్నాయి. తూర్పు ఉత్తరం దిశ నుంచి వచ్చిన గాలి ఫ్రెష్ గా చాలా దూరంగా ఉన్న ట్రైన్ సౌండ్ ను కూడా తెస్తుంది. లేకపోతే అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. దగ్గరలో ఉన్న ఇళ్లలో ఎక్కడ లైట్స్ లేవు. లారీల ధ్వని ఆ రోడ్డు మీద ఇంకా మొదలవలేదు. మెడిటేషన్ అంటే మనలో మంచితనాన్ని వికసింప చేసుకోవడమే. అలా అని మంచితనాన్ని పెంచుకోవడం కాదు. ఏదైతే పెంచబడుతోందో అది ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండదు, అది పోతుంది. మళ్ళీ దాన్ని మొదలెట్టాల్సిందే. మెడిటేషన్ మెడిటేటర్ కోసం కాదు. ఈ మెడిటేటర్ కి తెలుసు ఎలా మెడిటేట్ చేయాలో. ఆయన ప్రాక్టీస్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు, ఒక రూపాన్ని ఇస్తాడు, సంఘర్షణ పడతారు. కానీ మనస్సుకు సంబంధించిన ఈ యాక్టివిటీ అంతా కూడా మెడిటేషన్ కానే కాదు. మెడిటేషన్ అనేది మనస్సుతోటి చేసేది, అంటే మనస్సుని సమీకరించడం వల్ల వచ్చేది కాదు. ఇట్ ఈస్ ద టోటల్, అంటే ఇది సంపూర్ణమైనటువంటి మన అంటే ఇట్ ఈస్ ద టోటల్. మనస్సు సంపూర్ణంగా సైలెంట్ గా అయిపోవాలి. అందులో సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, జ్ఞానం కానీ, ఆలోచన కానీ ఏది కూడా అక్కడ అంటే ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ థాట్ ఏది లేనటువంటి స్థితి. అంత సైలెంట్ అయిపోవాలి. అంటే ఏమేమి ఉండకూడదు, సెంటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు. అంటే అనుభవించేవాడు లేడు, జ్ఞానం లేదు, ఆలోచన లేదు.
మెడిటేషన్ అంటే సంపూర్ణమైన అటెన్షన్, ఏదో ఒక దాని మీద ఆలోచన కేంద్రీకృతం కాకుండా ఉండేది. అంటే సామాన్యంగా ఏకాగ్రతలో ఆలోచన ఒక దాని మీద కేంద్రీకరించబడుతుంది. ఇది అలాంటిది కాదు. మెడిటేటెడ్ ఎప్పుడు కూడా మెడిటేషన్ యొక్క మంచి ఏమిటో తెలియదు. మెడిటేటెడ్ గుడ్నెస్ ఆఫ్ మెడిటేషన్ అంటున్నారు. ఆయన యువకుడు కాదు, ఆయన యొక్క పొలిటికల్ ఆదర్శాలకి ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు, ఆయన మంచి పనులకిను. ఆయన హృదయంలో ఇప్పటికంటే చాలా గొప్పది తాను కనుక్కుంటానన్న ఆశ ఉంది. ఆయన అలాంటి వాళ్ళలో ఒకడు. ఎవరైతే రైటియస్ యాక్షన్ అన్నది మంచితనానికి చిహ్నం అని భావించే వాళ్ళలో ఆయన ఒకడు. ఆయన నిరంతరాయంగా రిఫార్మ్ అంటే ఉద్ధరణ అనే దాంట్లో మునిగి ఉన్నాడు. అదే ఆయనకి అల్టిమేట్ అంటే ఫైనల్ ఎండ్ గా ఫీల్ అవుతున్నాడు. అదే సంఘానికి తాను చేసే మంచిని. ఆయన తన ఓన్ రీజన్ ఆలోచనతో చేసినటువంటి షెల్ లో జీవిస్తున్నాడు. ఎంతో తాను పవిత్రంగా ఉన్న యాక్టివిటీ అని భావిస్తూ, అయినప్పటికీ ఆయనకి ఒక గుసగుస వినబడింది కొంచెం దూరంలో. ఆయన ఒక స్నేహితుడితో వచ్చాడు. ఆ స్నేహితుడు కూడా ఆయనతో పాటు సంఘ సంస్కరణలో యాక్టివ్ గా ఉన్నట్టు. ఆ ఫ్రెండ్ కొంచెం పొట్టిగా లావుగా, ఆయనలో ఒక రకమైన అగ్రెషన్ ఫీలింగ్ ఉంది. బహుశా ఆయన అనుకున్నాడేమో ఈ అగ్రెషన్ అనేది సరియైన మార్గం కాదు ముందుకు వెళ్ళాలంటే. అందుకే హీ కుడింట్ క్వైట్ కవర్ ఇట్ అప్. అయినా ఉన్న లోపల దాన్ని ఆయన కవర్ చేయలేకపోతున్నాడు. ఆయన కళ్ళ వెనకాల ఉంది, అది తెలియకుండానే కనబడుతోంది. ఆయన నవ్వినప్పుడు, చిరునవ్వు నవ్వినప్పుడు కళ్ళ వెనకాల ఉన్న ఆ దుండగీడితనం కనబడుతోంది. మేము కూర్చుని ఉన్నాం అక్కడ ఆ రూమ్ లో. ఎవరు కూడా మాలో ఎవరు అక్కడ ఉన్నటువంటి సున్నితంగా ఉన్న ఆ పువ్వులు ఎవరు చూసినట్టు లేరు. ఆ చిరుగాలి అన్నది విండో ద్వారా అక్కడ కిటికీ ద్వారా వస్తుంది. ఆ సుగంధాన్ని తీసుకొస్తోంది. సూర్యుడి మీదకి వస్తున్నాడు. నేను నా స్నేహితుడు ఇక్కడికి రాజకీయమైన యాక్షన్ డిస్కస్ చేయడానికి రాలేదు అని మొదట ఆయన మొదలెట్టాడు. మీరేం చెప్తున్నారో అలాంటి విషయాన్ని, మీరేం ఆలోచిస్తారో అది మాకు బాగా తెలుసు. మీకు యాక్షన్ అన్నది రాజకీయమైనటువంటి సంఘోద్ధరణ లేకపోతే మతపరమైనది, అక్కడ యాక్షనే ఉంది, టోటల్ యాక్షన్. కానీ మనలో చాలా మంది అలా ఆలోచించరు. మేమందరం కంపార్ట్మెంట్లో ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కప్పుడు మాకు వాటర్ టైట్ గాను, ఒక్కొక్కప్పుడు కొంచెం అంటే ప్లేయబుల్ గా ఉంటాయి, అంటే వంగేటట్టుగా. కానీ మా యాక్షన్ ఎప్పుడు కూడా ఫ్రాగ్మెంటరీవి, అంటే ముక్కలుగానే ఉంటుంది. టోటల్ యాక్షన్ ఏమిటో మాకేం తెలియట్లేదు. మాకు కేవలంగా ఒక భాగంలో ఉన్న యాక్టివిటీసే తెలుసు. ఈ ఎన్నో భాగాలను ఒక దగ్గర పెట్టి అదే హోల్ అనుకుంటున్నాం అని ఆయన చెప్తున్నాడు. అయితే
భాగాలన్నిటినీ ఒక దగ్గర పెట్టి సంపూర్ణత్వాన్ని సంపాదించగలిగిన సంభవమేనా? మెకానికల్ థింగ్స్ లో తప్ప ఈ మిగతా దాంట్లో ఇది సంభవమా? మీకు అక్కడ ఒక బ్లూ ప్రింట్ ఉంది మీ మనసులో, ఒక డిజైన్, ఈ పార్ట్స్ అన్నిటినీ ఎలా దగ్గర పెట్టాలో. అలాగే సంఘం యొక్క పరిపూర్ణత్వానికి కూడా మీ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది, అలాంటి డిజైన్ ఉంది. అవును, మా దగ్గర ఉంది అని ఆ ఫ్రెండ్ చెప్పారు. అంటే మనిషి యొక్క భవిష్యత్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అన్నమాట. మేము అంత ఎక్కువగా మోసపోవటం లేదు, కానీ మాకు కొన్ని సంస్కరణలు చెయ్యాలని ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరని అనుకుంటున్నాను అన్న. తప్పనిసరిగా ఏ సంస్కరణ అయినా అది ఫ్రాగ్మెంటరీ, ముక్కలే. మంచి చెయ్యాలని దాంట్లో యాక్టివ్గా ఉండడం, టోటల్ యాక్షన్ అవగాహన చేసుకోకుండా అది లాంగ్ రన్ లో హాని చేసినదే అవుతుంది. టోటల్ యాక్షన్ అంటే ఏమిటి అని అడిగేది ఆయన. ఇదేమి రకరకాలైన సపరేట్ ముక్కల్ని యాక్టివిటీస్ లో దగ్గర పెట్టడం కాదు. టోటల్ యాక్షన్ అవగాహన చేసుకోవాలంటే ఫ్రాగ్మెంటరీ యాక్టివిటీ అన్నది ఆగిపోవాలి. ఒక స్మాల్ విండో అంటే కిటికీ నుంచి ఇంకో కిటికీకి వెళ్ళడం వల్ల ఆ సంపూర్ణమైనటువంటి బాగా విస్తరించి ఉన్నటువంటి పై లోకాలైన ఆ స్వర్గాలు అలా చూడడం అసంభవం. ఈ విండోస్ అన్నిటినీ వదిలేస్తేనే మనం వదిలేయాలి. ఇంటెలెక్చువల్ గా ఇది బాగానే కనబడుతుంది, కానీ మీరు ఎప్పుడైతే ఆకలిగా అంటే అలాగే మీరు పేదవాళ్ళని చూసినప్పుడు మీలోని లోపల బాయిల్ అయిపోతూ ఉంటారు. ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది, అది సహజమే. కానీ కేవలం సంస్కరణ అన్నది మరొక సంస్కరణని అవసరం పడేటట్టు చేస్తోంది. ఈ రకరకాలైనటువంటి ముక్కలు ఉన్నటువంటి పనులన్నీ సంపూర్ణత్వాన్ని అవగాహన చేసుకోకుండా అవి చాలా బాధాకరంగాను వినాశకరంగాను అవుతున్నాయి. మీరు మాట్లాడేటటువంటి దాన్ని మేము ఏ విధంగా ఈ టోటల్ యాక్షన్ అవగాహన చేసుకోవడం? తప్పనిసరిగా పార్ట్ అన్న దాన్ని వదిలేయాలి. అంటే ముక్కలు దేన్నైతే మీరు అన్నిటినీ దగ్గర పెట్టి గ్రూప్ గా చేస్తున్నారో అదే దేశం అనుకుంటున్నారు. ఆదర్శాలు అన్ని వీటన్నిటినీ మీరు పట్టుకోవడం వల్ల మీరేమో సంపూర్ణత్వాన్ని అవగాహన చేసుకుంటాం అనుకుంటున్నారు, అది అసంభవం. ఒక ఆశయాలున్న వ్యక్తి ప్రేమించాలనుకోవడం ఎలాంటిదో అది ఇలాంటిదే. ప్రేమించాలంటే జయం పొందాలన్న కోరిక, పవర్ పొందాలి, పొజిషన్ పొందాలన్న కోరికలు అవేమీ ఉండకూడదు. ఈ రెండు కూడా ఉండకూడదు. అదే విధంగా మైండ్ అన్నది ఆ మనసు ఎప్పుడు కూడా ముక్కలుగానే ఆలోచిస్తుంది, అది టోటల్ యాక్షన్ అవగాహన చేసుకోలేదు. అయితే మనిషి ఆ రెండు ఆయన అడిగాడు, దాన్ని ఎలా డిస్కవర్ చేయాలి? ఆ డిస్కవరీకి ఏమీ ఫార్ములా లేదు. హోల్గా ఉండాలన్న ఫీలింగ్, సంపూర్ణంగా ఉండాలని, అది ఇంటెలెక్చువల్ డిస్క్రిప్షన్ కి అది వేరే విషయం. అంటే దాన్ని ఇంటెలెక్చువల్ గా వర్ణించడం ఒక రకం, హోల్గా ఉండాలన్న కోరిక రెండు వేరు వేరు. మనం ఈ టోటాలిటీని ఈ ముక్కలన్నీ దగ్గర పెట్టడం వల్ల వచ్చేది కాదు. అందుకని
అసలు మీరంతా ఎందుకు ఏదో ఒకటి ఎందుకు చేయాలి అని అడిగేది. నేను ఫీల్ అవుతున్నాను, ఆలోచిస్తున్నాను, దాంట్లోంచి యాక్షన్ వస్తుంది అన్నారు. మీకున్నటువంటి రకరకాల యాక్టివిటీస్లో ఇవి వ్యతిరేకమైనవి కాదా? ఇది వ్యతిరేకతను తీసుకురావట్లేదా? తరచుగా తెస్తోంది. కానీ ఒక డెఫినిట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కి కట్టుబడి ఈ వ్యతిరేకతలని తొలగించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే మీరు అన్ని యాక్టివిటీస్ ని మీరు ఎంచుకున్న దానితో సంబంధం లేని అన్ని యాక్టివిటీస్ ని మీరు ఆపేస్తున్నారు. నెమ్మదిగా గాని త్వరితంగా గాని ఇది కన్ఫ్యూజన్ ని సృష్టించదా? బహుశా. కానీ వ్యక్తి మరి మేమేం చేయడం అంటూ ఇంకో ఆయన అడిగారు. ఇది మీరు వెర్బల్ గా అడిగిన ప్రశ్ననే కదా, మాటలతోటే. ఒక ఎన్నుకున్న పద్ధతికి మీరు అతుక్కుపోయి హార్మ్ఫుల్ గా ఉండటం లేదా? హానికరంగా ఉండటం లేదా? ఇలా కారణం ఏంటంటే మీరు సంపూర్ణమైన యాక్షన్ యొక్క ఆవశ్యకతని మీరు ఫీల్ అవ్వట్లేదు. మీరు యాక్టివిటీస్ చుట్టూరా ఒకదానికొకటి వ్యతిరేకమైనవి చేస్తున్నారు. టోటల్ యాక్షన్ యొక్క ఆవశ్యకతను మీరు ఫీల్ అవ్వాలి. కానీ ఫీల్ అవ్వాలంటే మీ లోపలికి మీరు లోతుగా ఎంక్వైరీ చేయాలి. మీలో నమ్రత లేకపోతే ఎంక్వైరీ ఉండదు. ఏదైనా తెలుసుకోవడానికి నమ్రత అవసరం. మీకు ఆల్రెడీ తెలుసున్న మనిషి ఎప్పుడైనా హంబుల్గా ఉండగలడా? ఎప్పుడైతే నమ్రత ఉంటుందో మీరు అప్పుడు సంస్కర్త అవరు. అప్పుడు మీరు రాజకీయవేత్త అవరు. అయితే మేమేమీ చెయ్యలేం కదా. మేము నెమ్మదిగా బానిసత్వంలోకి ఎక్స్ట్రీమ్ వామపక్షం వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క ఆదర్శం ఏమిటంటే ఒక భూమి మీద స్వర్గాన్ని ఇస్తానని ప్రామిసులు చేస్తున్న వాళ్ళ దాంట్లోకి మేము లోనైపోమా? వాళ్ళు పవర్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మమ్మల్ని వినాశనం చేస్తారు. కానీ అటువంటి దాన్ని మేము తప్పించుకోవాలి కదా. మా యొక్క తెలివితేటలుగా ఉన్నటువంటి నియమాల ద్వారా, సంస్కరణల ద్వారా, గ్రాడ్యువల్ గా ఇండస్ట్రీని సోషలైజ్ చేయడం ద్వారా మేమందరం ఈ పనులే చేస్తున్నాం. కానీ నమ్రత విషయం ఏమిటి అంటూ ఫస్ట్ వన్ అడిగాడు. దాని ప్రాముఖ్యత నాకు తెలుసు. కానీ వ్యక్తి దాన్ని ఎలా పొందగలడు? ఒక మెథడ్ లేదు అది పొందడానికి. నమ్రతని ప్రాక్టీస్ చేయడం అంటే గర్వాన్ని పెంపొందించుకోవడమే. ఒక మెథడ్ లో సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అన్నది అహంకారం, గర్వం. ఇక్కడ కష్టమైనదంటే మనలో చాలా మంది ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు. ఈ పాక్షికమైనటువంటి సంస్కరణ అనే పని మన్ని మనం తృప్తిపరచుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఆర్థికమైనవి కానీ రాజకీయమైన విప్లవాలు అవి పాక్షికమైనవే, ముక్కలుగా ఉన్నవే. అవి మరికొంచెం క్రూరత్వానికి, క్రూరమైన పరిపాలనకి, దుఃఖానికి దారితీస్తాయి. ఇంతకు ముందు చూపెట్టినట్టుగా ఒకే ఒక సంపూర్ణమైన విప్లవం ఉంటుంది. రిలీజియస్, అది మతపరమైంది. అది సంస్థాపించిన రిలీజియన్స్ తో దానికి పని లేదు. అది మరొక రకమైన క్రూరత్వం. అసలు ఎందుకని నమ్రత లేదు? అంటే
నమ్రత లేకపోవడానికి కారణం, ఒకవేళ నమ్రతే ఉన్నదనుకోండి, మనిషి హంబుల్ గా ఉంటే ఆయన ఏమీ చెయ్యలేడు అని ఇంకో ఫ్రెండ్ అంటున్నాడు. మ్యాన్ ఆఫ్ యాక్షన్ కి నమ్రత అక్కర్లేదు, అది పనికిరాని వాళ్ళకే. మీ యొక్క ముగింపుల్లోంచి మీరు ఎప్పుడు బయటకు రావట్లేదు, మీరు వాటితోటే వచ్చారు, మీరు వాటితోటే వెళ్ళిపోతారు. మీరు ముగింపులు మనసులో పెట్టుకుని ఆలోచించడం అనేది ఆలోచించడమే కాదు, నమ్రత లేకుండా మమ్మల్ని ఏం చేస్తోంది అని, ఏది మమ్మల్ని నమ్రత లేకుండా అడ్డుతోంది అని అడిగేది. భయం. ఐ డోంట్ నో, నాకేమీ తెలియదు అని చెప్పడానికి మీకు భయం. మీరు ఒక నాయకుడు కాదన్న భయం, మీరు ప్రముఖమైన వ్యక్తి కాదన్న భయం, మీరు షోలో లేరన్న భయం. ట్రెడిషనల్ షో అవ్వచ్చు, ఆదర్శాలతో ఉన్న షో, అందులో మీరు లేరన్న భయం. నేను భయపడుతున్నానా అని ఇంకో ఆయన అడిగాడు. ఈ ప్రశ్నకి ఇంకొకరు సమాధానం చెప్పగలరా? ఎవరికి వారు అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి కదా. నేనేమనుకుంటున్నానంటే, ఇన్నాళ్ళు నేను ఏ పనులు చేస్తున్నానో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా, నేను ఎందులో అయితే మునిగిపోయానో అవన్నీ మంచివి, నిజమైనవి. మీరు పర్ఫెక్ట్ గా రైట్ గానే చెప్తున్నారు. ఒక రకమైనటువంటి మోడిఫికేషన్ అన్నది, అడ్జస్ట్మెంట్ అన్నది ఆ నవర్ పార్ట్ మా భాగంలో ఉండాలి. మాకంత ధైర్యంగా ఆలోచించలేకపోతున్నాం అంత లోతుగా. ఎందుకంటే మేము లీడర్స్ లో ఒకళ్ళుగా ఉండాలనుకుంటున్నాం, మేము మర్చిపోయే వ్యక్తుల్లో ఒకరిగా అయిపోకూడదు అనుకుంటున్నాం. అంటే అందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని. తప్పనిసరిగా ఇదంతా కూడా మీరు నిజంగా ప్రజల మీద మీకు ఆసక్తి లేదని తెలుస్తోంది. మీ ఆదర్శాలు, ప్రణాళికలు, మీ ఊహాత్మక చిత్రాల్లోనే మీకు ఆసక్తి. మీరు ప్రజలను ప్రేమించట్లేదు, వాళ్ళ పట్ల దయ లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. మీ వ్యక్తిగతమైనటువంటి గుర్తింపులు, కొన్ని థీరీసు, కొన్ని ఆదర్శాలు, కొన్ని సంస్కరణమైన పనులు పట్టుకుని మీరు వేరే రకమైన గౌరవం అనే ముసుగులో ఉంటున్నారు. మీరు ప్రజలకు సహాయం ఇంకొక పేరుతో చేస్తారు, ఇంకొక మంచి కోసం ఇక్కడ చేస్తూ ఉంటారు. మీరు నిజంగా హెల్పింగ్ ద పీపుల్ అన్న విషయంలో మీకు ఏమీ కూడా అంటే మీకు అది ఏం పట్టింపు లేదు. మీ యొక్క ప్లాను, మీ యొక్క ఆర్గనైజేషను ముందుకు వెళ్ళాలి, అది ప్రజలకు సహాయపడుతుందని చెప్తున్నారు. ఇందులోనే మీ మొత్తం ఇంట్రెస్ట్ ఉంది కదా. వాళ్ళు సైలెంట్ గా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్థమైందా? అంటే ప్రజలను సంస్కరిస్తాం, సౌందర్యాన్ని సంస్కరిస్తాం అనే దాని వెనకాల ఉన్నదంతా కూడా, అందుకనే నమ్రత అవసరం లేదా అని అడిగారు. అంటే ఆ పనికిరాని వాళ్ళకే నమ్రత అన్నాయి, మ్యాన్ ఆఫ్ యాక్టివిటీకి నమ్రత ఎలా ఉంటుంది అని అడిగితే అప్పుడు ఆయన అని చెప్పారు. అసలు ఇదంతా ఎందుకు చేయాలి అంటే, లేకపోతే నన్ను మర్చిపోయిన వ్యక్తుల్లో ఒకరినిగా పెట్టేస్తారని, ప్రాముఖ్యత ఉండదని, మరొక రకమైన వాళ్ళు అడిచేస్తారని, ఇలాంటి కారణాలు చెప్తున్నారు. అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు, మీరు ప్రజల మీద ప్రేమని చెప్తూ మీకున్న మీ యొక్క యాక్టివిటీస్, మీరు అనుకున్నవి, మీ ఆదర్శాలు, మీరు వాటినే మీరు, అంటే మీరు ఇంపార్టెంట్ అవ్వడానికి మీరు పనిచేస్తూ ప్రజల మీద ప్రేమను ముసుగేసుకుంటున్నారు అని చెప్పారు. వసంతలత లేదా? రామలక్ష్మి గారు చెప్తారా? మీకు అర్థమైందా? విన్నారా? మొదటి నుంచి రాలేదా? జాయిన్ అయ్యాను మేడం. కానీ నాకు అర్థమైనంత మటుకు ఏంటంటే, మనిషి యొక్క ఆ, ఆ, అది శాశ్వతమైన గుర్తింపు కోసం
ఒక ప్రాకులాడే మనిషి ప్రవర్తించే తీరుని ఎక్స్ప్లెయిన్ చేశారు అనిపించింది. అంటే ఈ నేను మధ్యలో జాయిన్ నాయకులందరూ అయ్యాను, కాంటాక్ట్ పూర్తిగా అర్థం అవ్వలేదు. అదే ఈ నాయకులందరూ వాళ్ళ నాయకత్వం ఎక్కడ పోతుందో, వాళ్ళ ప్రాముఖ్యత పోతుందో అంటూ ప్రజలకేమో మేము మేలు చేస్తున్నామని ముసుగేసుకుంటున్నారు. అవును. అలాంటి వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టమే, కానీ ఫైనల్ గా వాళ్ళు ఒప్పుకునేటట్టు చేశారు. అంటే విషయం ఉన్న అవునండి. సత్యం చూపెట్టి. అంతలేనంగా మీకు శాశ్వతమైన గుర్తింపు కోరుకుంటున్నారు, అందుకని అసలు ప్రేమ కంటే ఆ గుర్తింపు కోసమే పనిచేస్తున్నారని చెప్పినట్టు అయింది. ఆ ప్రేమ అన్నది ముసుగేసుకుంటున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నామని. అవును. అవును. గౌరవప్రదమైన ముసుగు. అవునండి. ఇంకెవరైనా మాట్లాడతారా? అసలు మన యాక్టివిటీస్ ని మనం లోపలికి తీసుకుంటే, చాలా లోపలికి తీసుకుంటే అక్కడ ఎక్కడో లోపల స్వార్థమే దొరుకుతుంది. అది మనం అలా చూడడానికి ఇష్టపడం. అందుకనే అసలు సంస్కరణ అవసరమా అని అడిగారు ఆయన. అంటే వాళ్ళు అనుకున్న ఆదర్శాల ప్రకారం పనిచేసేస్తున్నారు. అక్కడ ఒకదానికొకటి వ్యతిరేకమైన యాక్టివిటీస్ అంటే అది మాకు తెలుసు అంటున్నారు. వసంత గారు, ఇంకెవరైనా రమణ ఎవరైనా మాట్లాడతారా? నాయుడు గారు. అంటే చాలా మంది చేసే పనులు ఇలాగే అంటే ప్రజల్ని మనం బాగు చేస్తున్నాం అని చేసే పొలిటీషియన్స్, ఒకవేళ మీలో నమ్రత ఉంటే మీరు పొలిటీషియనే ఎవరన్నారు. ఐ డోంట్ నో అని చెప్పడానికి మీకు భయం అన్నారు. అదే చాలా మందికి భయం. ఇంకెవరైనా మాట్లాడతారా? రమణ. అర్థమైందమ్మా. అదే ఆ, వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే చేస్తున్నారు తప్ప గాని గౌరవం పొందాలి అనే ఒక దాంతో చేస్తున్నారు తప్ప గాని రియల్ అయిన ప్రేమ గాని రియల్ గా చేయాలనే ఇది ఎవరికి లేదు అనేసి విషయాన్ని తెలియజేశారు. అంటే ప్రజల మీద ప్రేమ కాదు, వాళ్ళు ఇంపార్టెంట్ అవ్వడానికి చేసుకుంటున్నారు. తీసుకుంటున్నారు వాళ్ళ గౌరవాలు కాపాడుకోవడం కోసం, అదే గౌరవం అనే ముసుగులో ప్రాముఖ్యతని. ప్రాముఖ్యత కోసం చేసుకుంటున్నారు అనే విషయం చెప్పారు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం, రమణ గారికి అమౌంట్ పంపించానండి. పంపించేయనని చెప్పారు. మీకు పుస్తకాలు ఎలా వస్తాయని ఆలోచిస్తున్నాను. చూద్దాంలేండి, ఏదో ఒకటి ఛానల్ దొరకపోదు. వైజాగ్ నుంచి ఎవరో వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా కనిపి